అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్. నేను ఎంపీపీ స్కూల్ మెయిన్ గోనెడలో చదువుతున్నాను. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒత్తుల వర్గీకరణ చెప్పబోతున్నాను. అవి 3 రకాలుగా ఉంటాయి. రూపం పూర్తిగా మారేవి: కావత్తు, తావత్తు, నావత్తు, మావత్తు, యావత్తు, రావత్తు, లావత్తు. ఇవి రూపం పూర్తిగా మారేవి ఒత్తులు. రూపం మారనవి: కావత్తు, జ్ఞావత్తు, జావత్తు, జ్ఞావత్తు, నావత్తు, భావత్తు, బండెరవత్తు. ఇవి రూపం మారనవి ఒత్తులు. తలకట్టు తీసేస్తే వచ్చేవి: ఘావత్తు, ఘావత్తు, చావత్తు, ఝావత్తు, టావత్తు, ఠావత్తు, సావత్తు, డావత్తు, భావత్తు, షావత్తు, సావత్తు, హావత్తు, లావత్తు, పావత్తు, తావత్తు. ఇవి తలకట్టు తీసేస్తే వచ్చేవి ఒత్తులు. ఈ విధంగా ఒత్తులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ధన్యవాదాలు.